గత 4 సంవత్సరాల కంటే ఈ సంవత్సర కాలంలో అధిక నిధులతో నల్లగొండ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 216 కోట్లతో అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు ఎన్కాప్, ఎల్ఆర్ఎస్, యూడీఐఎస్, ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో అభివృద్ధి పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని చెప్పారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పురపాలక వర్గ సాధారణ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మహమూద్ అలీ మృతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆ తరువాత ఎజెండా అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ, వచ్చే నెల మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి పూర్తి కానుందని, ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని, అందుకే ఈ కౌన్సిల్లోనే వార్డుల అభివృద్ధికి 25 లక్షలు కేటాయించాలని కోరారు. కౌన్సిలర్ ఉట్కూరి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, తన వార్డులో అభివృద్ధి పనులు టెండర్ పిలవకుండానే నాసిరకంగా పనులు చేపడుతున్నారని, కనీసం కాంట్రాక్టరు ఎవరో కూడా తెలియడం లేదని, నాసిరకం పనులపై దృష్టి సారించాలని కోరారు. అలాగే వీధి లైట్లు వేయాలన్నారు. మరో కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, విలీన గ్రామాలలో అభివృద్ధి జరగడం లేదని, విలీన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నల్లగొండ పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌన్సిలర్లు కయ్యూం బేగ్, కరుణాకర్ రెడ్డి, గుర్రం ధనలక్ష్మిలు మాట్లాడుతూ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆ తరువాత ఎజెండా అంశాలను ఆమోదించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి తమ కాలంలో అధిక నిధులతో నల్లగొండ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 216 కోట్లతో అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు ఎన్కాప్, ఎల్ఆర్ఎస్, యూడీఐఎస్, ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 13 వార్డులలో అమృత్ పనుల కింద అండర్ గ్రౌండ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆ వార్డు, ఈ వార్డు అనే తేడా లేకుండా అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించి వార్డులు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులలో భాగంగా పట్టణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే ప్రజలు సహకరించాలని కోరారు. వైస్ చైర్మన్ అబ్బహోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో పట్టణ ప్రజలకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వడం సర్వసాధారణమని, ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలు సకాలంలో ఆస్తి పన్ను, మంచినీటి కుళాయిల పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత 5 సంవత్సరాల నుంచి అందరం కూడా ఎంతో ఆప్యాయంగా ఈ యొక్క సమావేశాలను దిగ్విజయం పూర్తి చేసుకొని లాస్ట్ మంత్ మరి చైర్మన్ గారు పెడుతున్నా, ఇదే లాస్ట్ తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరంలో దాదాపు మనము నెల ఒక 5 లక్షలు, మనం 50 లక్షలు అనుకుంటూ పోతున్నాం. చైర్మన్ గారు 5 లక్షలు చేసి 25 లక్షల దాకా పెట్టడం జరిగి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చివరి నెల ఉంది కాబట్టి ఇప్పుడంతా ఎలక్షన్స్ ఉండే ఆస్కారం లేదు కాబట్టి సమయం ఉంది. దయచేసి జనరల్ ఫండ్ కింద ఇంకొక 25 లక్షలు వచ్చే నెలలో పెడితే ఈ మిగతా గ్యాప్లు కూడా వృద్ధి చేసుకుంటూ పోతే రాబోయే కాలానికి కౌన్సిల్కు మనం సమాధానం చెప్పిన అవకాశం ఉంటుంది, ప్రజలకు సమాధానం చెప్పిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక 25 లక్షల రూపాయలు వచ్చే సంవత్సరం కౌన్సిల్ మీటింగ్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. పనులు చైర్మన్ గారు ప్రతిసారి తీర్మానం పెడుతున్నారు. ఈ పనులు టెండర్ పెట్టి వెంబడే పనులు చేపడితే కొంచెం వార్డులలో డెవలప్మెంట్ అనేది కనపడుతుంది కాబట్టి ప్రత్యేకంగా చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది. అట్లే పోయినసారి తీర్మానం చేసిన దాంట్లో ఎస్సీపీ గారు తీర్మానం చేసారు. ఆ తీర్మానం చేసిన కాంపౌండ్ వాళ్ళు సర్వే చేయకుండా, అది బౌండరీ ఫిక్స్ చేయకుండా, టెండర్ కూడా పెట్టకుండా, అగ్రిమెంట్ కాకుండా పనులు మొదలుపెట్టారు. దాంట్లో నాణ్యత కూడా లేకుండా పనులు చేస్తారు, ఎవరో కాంట్రాక్టర్ తెలియదు. కాబట్టి అటు విషయంలో చొరవ తీసుకొని మరి ఆ దేవయాడుకు కొద్దిగా స్థానం వచ్చినా కూడా అంత్యక్రియలు చేయడానికి, ఎస్సీలు అయినా కూడా అంత్యక్రియలు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి మరి ఆ స్థలము సర్వే చేయకుండా, కొంచెం చూడకుండా, ఎవరు చూడకుండా అని మరి కాంపౌండ్ వాళ్ళు పెడుతున్నారు. మరి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా నాణ్యత లేకుండా, సిమెంట్ వేయకుండా, ఇసుక వేయకుండా, డస్ట్ వేసుకొని మొత్తం కడుతుంది. కాబట్టి దానికి ఎవరు కాంట్రాక్టర్ అని తెలియదు. ఆ వాడడం అనేది నాకే తెలియదు. మరి మీరు అర్థం చేసుకోవాలి కదా సరిగా.
మరి ఈరోజు మనము దాదాపుగా నెక్స్ట్ 25వ తారీఖు చివరి జనవరి అంటే ఈ నెల ఒక నెల రోజులే ఉంది. కానీ ఈ 5 సంవత్సరాలలో నిజంగా ఆశించిన స్థాయిలో వార్డులు అభివృద్ధి జరగలేదు అనేది మనకు నిజంగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గత పాలకులైతే గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడైనా కూడా రాజకీయాలకి అవకాశాలు ఇచ్చింది తప్ప వార్డులలో అనుకూల స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి మరి నేను గుర్తు చేస్తున్నా. మరి ఇప్పటికైనా ఏదైతే టెండర్స్ ఇప్పుడు పెట్టినటువంటి 5 లక్షల రూపాయలు కూడా మరి పూర్తిగా ఈ నెలలో టెండర్ పెడితే బాగుంటుంది. మరి ఆ టెండర్ కూడా పోయిన నెల పెట్టినటువంటి వర్క్స్ కూడా టెండర్ పెట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఓపెన్ మోరీలు కూడా అక్కడనే వాటర్ నిల్వ ఉండడం వలన అవి చాలా వాటిలో వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు ఓపెన్ మోరీ ఉన్నా కూడా ఆ వాటర్ కూడా అక్కడనే ఉంటుంది, అవుట్ గోయింగ్ లేదు. ఆ వాటర్ అక్కడ పెద్ద మోరీలకు మోరీ నిల్వ ఉన్న నీళ్ళకు మొత్తం పెద్ద మోరీలకు మోరీ కట్టియాలని మనవి. అక్కడున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అక్కడ ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు దోమల వల్ల అక్కడ పందులు వల్ల ఆడుతున్నాయి, అంతా ఆగమాగంగా ఉంది సార్. అక్కడ మొత్తం జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈనాడు నల్గొండ మున్సిపల్ సాధారణ సభ జరిగింది. మొట్టమొదటిగా మాజీ ప్రధాని భారతదేశానికి ఈ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చి ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక యూజీ చైర్మన్గా, ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా చేసి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి అలా భారతదేశం రైజింగ్ అంటే డెవలపింగ్ నేషన్లో చాలా ఫాస్ట్గా ఆయన రిఫార్మ్స్ తోటి ఈరోజు ముందుకు వెళ్ళింది. వారి మరణానికి భారతదేశానికి తీరని లోటు. అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమూద్ అలీ గారు కూడా వారు మరణం చెందారు పోయిన నెల. వారికి కూడా సంతాపం తెలిపినాము. ఈ గత గవర్నమెంట్లో కానీ పనులు ఈ గవర్నమెంట్లో మేము రాగానే ఈ కౌన్సిల్ ఈ సంవత్సర కాలంలో మేము వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు అందరం కలిసికట్టుగా ఈ సంవత్సరంలో 4 నెలలు ఎలక్షన్ కోడ్ పైన అమృత్ 2ని టెండర్లు పెట్టించి అండర్ గ్రౌండ్ 216 కోట్లతో అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. 56 కోట్లతోటి 11 ట్యాంకులు నడుస్తున్నాయి. 54 టఫ్ ఐడీస్ నిధుల ద్వారా శివారు గ్రామ పంచాయతీ మొట్టమొదటిగా 5-6 వార్డులు ఆల్రెడీ 100% సీసీ రోడ్ కంప్లీట్ చేశాము. మిగతా సీసీ రోడ్లకు గౌరవ మంత్రి గారు 109 కోట్లతోటి SDF నిధులతోటి వర్షం నీటి డ్రైన్లు, సీసీ రోడ్లు శాంక్షన్ చేయించాడు. అది టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా స్టార్ట్ అవుతుంది వచ్చే నెల. ఒకేసారి మేము ఈ వర్క్స్ అన్ని టేకప్ చేసి 216 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజు సుమారు 13 వార్డులల్లో, దేవరకొండ రోడ్లో 60 కిలోమీటర్లు ఉంటుంది ఆ చుట్టూ వార్డులల్లో. అక్కడ 6వ వార్డుల శాంతినగర్ ముషంపల్లి రోడ్డు, 7వ వార్డుల గణేష్ నగర్ ముషంపల్లి రోడ్డు, 9వ వార్డుల నీలగిరి కాలనీ, వెంకటరమణ కాలనీ, ఆ అయ్యప్పగుడి ప్లేస్లో నడుస్తుంది. కనకదుర్గ కాలనీ పక్కన 10వ వార్డులో నడుస్తుంది. 11వ వార్డుల గోకుల్నగర్ అయిపోయి వస్తుంది. దాంట్లో మధురాపూర్ కాలనీకి నెక్స్ట్ వస్తారు. హిమగిరి కాలనీ మరియు అసాద్ నగర్ 25వ వార్డు నడుస్తుంది. 21వ వార్డు అల్కాపురి ఆ ఏరియాలో ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. 5వ వార్డుల మహిళా ప్రాంగణం దగ్గర వర్క్ నడుస్తుంది. అలాగే 18, 19 పూర్తిగా వస్తుంది. అది ఎక్కడైతే పానగల్ ఫ్లైఓవర్ పక్క లెఫ్ట్ అండ్ రైట్ 95% అయిపోయింది. కొద్దిగా ఉంది, అది అయిపోగానే మిగతా వేరే వాళ్ళకి పంపిస్తాం. 35వ వార్డు పద్మనగర్ NGGB కాలనీ అక్కడ మొత్తం వర్క్ అది కూడా వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. 33ల మొత్తం పూర్తిగా వస్తుంది గ్రీన్ హిల్స్ కాలనీ వరకు. 33ల తిరుమల నగర్, తర్వాత వెంకటేశ్వర ఫంక్షనల్ బ్యాక్ సైడ్ 34th కూడా పోయింది. అది కూడా కంప్లీట్ అయి వస్తుంది. స్టార్ట్ అయింది, జస్ట్ 50% అయిపోయింది దగ్గర. అలాగే హౌస్ సర్క్యులేషన్ పాతగా వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని క్లియర్ చేస్తుంది. హౌస్ సర్క్యులేషన్ వైస్ చైర్మన్ వాడు 47 వాడు నడుస్తుంది, 31 కూడా నడుస్తుంది, 5 నడుస్తుంది, 21 నడుస్తుంది, 18, 19, 31 వాళ్ళ కూడా నడుస్తుంది హైదరాబాద్ రోడ్లో. టౌన్ మొత్తం ఒకేసారి పని అయ్యేటట్టు చూస్తున్నాం. కాకపోతే అన్ని వాళ్ళు వచ్చిన నిధులు ఒకటే రోజు ఖర్చు పెట్టడం. మాకు సుమారు 24 నెలల టైం ఉంటుంది. ఈ 5 నెలల టైంలో దాదాపు 30-40% వర్క్స్ కంప్లీట్ చేసినాం. అలాగే ఎన్క్యాప్ నిధులతోటి చంద్రగిరి విలాస్ రోడ్డు, MNR రోడ్డు, చంద్రగిరి రోడ్ అయిపోయింది. MNR రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే బస్టాండ్ చౌరస్తా ఎన్క్యాప్ నిధులతో ఏదైతే బీజేపీ ఆఫీస్ వర్క్ ఉందో అదొకటి, మా దగ్గర ఒకటి మీర్బాగ్ కాలనీ ఒకటి అయిపోయింది. అలాగే ఇప్పుడు AR నగర్ స్టార్ట్ అయింది. ఇంకా వీటి కాలనీ ఒక రోడ్డు ఉంది. ఇవన్నీ ఎన్క్యాప్ నిధులతోటి గత 4 సంవత్సరాలు మేము చేసింది 40 లక్షల వరకు లేదు. ఈ ఒక్క సంవత్సరంలో స్కీమ్స్ కాకుండా, ఇవన్నీ చెప్పిన స్కీమ్ కాకుండా మున్సిపల్ LRS జనరల్ ఫండ్ ద్వారా సుమారు 25 లక్షలు ఈ రోజు వరకు పెట్టుకోబడి 9 నెలల పేరు మీద. ఇంకా
చివరి పట్ల మిగిలిపోయిన పార్కులు శ్మశాన వర్గాలు ఉంటే పూర్తి చేస్తాం. అందరి పార్టీలకు అతీతంగా పట్టణాన్ని డెవలప్మెంట్ గౌరవ మంత్రి గారి ఆదేశం, వెంకరెడ్డి గారి ఆదేశం ప్రకారం నల్లగొండలో స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉందో అందరికీ జాబులు రాదు కాబట్టి 25 కోట్లతోటి ఐటీఐలో నడుస్తుంది. అదే సెట్విన్ సంస్థ ద్వారా 24 కోర్సులు ట్రైనింగ్ మెడికల్ కాలేజ్ ప్రారంభం చేశాము. ఏదైతే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యి మన తర్వాత శాంక్షన్ సూర్యాపేట అయిపోయింది. మనకు నిధులు ఒకటి ఆపితే సంవత్సరం లోపల 40 కోట్ల నిధులు ఇప్పించి ఇమీడియట్ పూర్తి చేయించారు. అలాగే నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేశారు. దాని పక్కన 300 కోట్ల ఇంటిగ్రేట్ హాస్టల్ ఏదైతే గురుకుల 2014 శాంక్షన్ ఎక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేక వాళ్ళు బాధపడుతుంటే అందరినీ ఒకటే దగ్గర చేర్చాలని అన్ని ఎస్సీ బీసీ అందరికీ కలిపి ఒకటే ఆ ఇంటిగ్రేట్ హాస్టల్ 300 కోట్లు అది కూడా ఫౌండేషన్ అది ఆ పని కూడా నడుస్తుంది. నల్గొండ టు ముషంపల్లి రోడ్ 100 కోట్లు, నల్గొండ టు గుండ్లపల్లి టు నర్సింగ్పట్ల టు కురంపల్లి అదొక 60 కోట్లు, సుమారు పిఆర్ రోడ్లు ఎక్కడైతే అన్ని నల్గొండకు వచ్చే దారులన్నిటికీ రోడ్లు టౌన్లకు ఎందుకంటే వచ్చిన ట్రాఫిక్ని ఎక్కడికక్కడ డివైడ్ చేస్తే మనకు కంట్రోల్ ఉంటుంది. అలాగే బైపాస్ 538 కోట్లతో బైపాస్ వస్తుందో బైపాస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ నేషనల్ హైవే మనం చూస్తున్నాం. నిన్న మొన్ననే క్లాక్టర్ దగ్గర ఒక యాక్సిడెంట్ ఏదో అబ్బాయి చనిపోయి లారీలు ఇవన్నీ మనకు అర్థం కాదు. ఈ ట్రాఫిక్ నల్గొండలో ప్రతి ఇంటికి 2 టూ వీలర్లు అయినా ఒక కార్లు అయినాయి. సో పోవడం కష్టమవుతుంది. సో దానికోసం బైపాస్ శాంక్షన్ చేయించారు. ఆ బైపాస్కి అది ఎస్ఎల్బీసీ వరకు ఉంటుంది, పానగల్ టు ఎస్ఎల్బీసీ. దాని దగ్గర నుంచి మళ్ళీ దుప్పలపల్లి దాకా ఏదైతే కెనాల్ ఉందో దాని పక్కంగా స్టేట్ గవర్నమెంట్ నిధుల ద్వారా అది కూడా పూర్తి చేస్తున్నారు. ఏదైతే పట్టణం కోరుకున్న మాస్టర్ ప్లాన్ 1987లో నల్గొండ మాస్టర్ ప్లాన్ అయింది. దానికి 20 ఏళ్ళు ఫోర్స్ ఉంటుంది. 2007 కంప్లీట్ 5 ఇయర్స్లో చేయాలి. 5 ఏళ్ళ టర్ములలో అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది. 12 ఏళ్ళ చేద్దామని స్టార్ట్ చేసే లోపలనే మెర్జెస్ అయినాయి. పానగల్లు, గంధవారిగూడెం, కేశరాజుపల్లి, శేషాముడు ఎంత కాదు అవి కూడా కలిపి చేయాలన్నప్పుడు 2014లో స్టార్ట్ అయిన మాస్టర్ ప్లాన్ 3-4 ఏళ్ళ కంప్లీట్ కావాల్సిన మాస్టర్ ప్లాన్ ఇవాటి 10 ఏళ్ళ కంప్లీట్ కాలే. మేము ఈ జనవరి మా కౌన్సిల్ లోపలనే పూర్తి చేసి గవర్నమెంట్ దాకా గెజిట్ ప్రింట్ చేపిస్తామని చెప్తున్నాయి. గౌరవ మంత్రి గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. 100% వరంగల్ అయిపోయింది. రెండోది నల్గొండ అవుతుంది జీవో. మనం అన్నిటి మీద మంత్రి గారు రోజు కలెక్టర్ ద్వారా అధికారుల ద్వారా కౌన్సిలర్లతోటి అందరితోటి ఆయన రోజు చర్చించి ఎక్కడ నల్గొండ ఎక్కడ గత సమ్మర్లో మేము ఎక్కడ కూడా కరువు ఉన్నా కూడా ఒక్కరోజు ఆయన మంత్రి గారు 1,30,00,000 తన నిధుల ద్వారా ఇచ్చి కొత్త మోటార్లు తెచ్చినాం. అలాగే 28 ట్యాంకులు అవుతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన సోర్స్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి 70 MLD వాటర్ కోసం UDIF స్కీమ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్లో 96 కోట్లకు DPR సబ్మిట్ చేసినాం. అది శాంక్షన్ అయితే 70 MLD వాటర్ అంటే సుమారు 2045 వరకు సరిపోయేంత వాటర్ నల్గొండ మనం చేసుకోవచ్చు మన సొంత ఫిల్టర్ బెడ్లు. ఈ డెవలప్మెంట్కి సాగాల్సిన పట్టణ ప్రజలకు ఎందుకంటే కొంత ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఒక రోడ్డు ఇప్పుడు బస్టాండ్ టు గొల్లగూడెం అది 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 నెలల కంప్లీట్ మార్చి వరకు కంప్లీట్ చేస్తాం. అలాగే DO ఆఫీస్ నుంచి కూడా కొంత కరెంటు వర్క్స్ ప్రాబ్లం ఉండే, వాటర్ పైప్ లైన్ కూడా ప్రాబ్లం ఉండే అవి కూడా క్లియర్ చేసినాం. కరెంట్ అయిపోయింది, వాటర్ పైప్ క్లియర్ చేస్తాం. ఆ రోడ్డు కూడా మార్చి ఏప్రిల్ లోపల పూర్తి అవుతుంది. ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పట్టణ ప్రజలందరూ సహకరించి మా అందరికీ సహకారంగా ఉండాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్స్ అదేవిధంగా అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా పాల్గొని ముగించడం జరిగింది. ఈ ఎజెండా అంశాలన్నింటినీ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం కూడా జరిగింది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నల్గొండ అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. అది మనం గమనిస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఎంతో వెనుకబడ్డ నల్గొండ ఇప్పుడు ముందంజలో ముందుకు పోతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని రకాల ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున నల్గొండకు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 216 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా 55 కోట్ల రూపాయలతోటి స్టామ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా CC రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా 56 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కానివ్వండి, 109 కోట్ల SDF నిధులతోటి CC రోడ్లు మరియు స్టామ్ వాటర్ డ్రైన్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు నల్గొండ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే ఒక 15-20 వార్డులలో పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే CC రోడ్లు కూడా విలీన గ్రామాలలో ఆల్మోస్ట్ ఒక 4-5 గ్రామాలలో 100% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిపోయిన 3-4 వార్డులలో కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిరోజు అనునిత్యం అన్ని వార్డులలో తిరుగుతూ వారు చైర్మన్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి మంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కౌన్సిలర్లను కలుపుకొని అన్ని వార్డులలో కూడా
పనులను పర్యవేక్షిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ పనులన్నీ జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా ప్రజలు కొంచెం ఓపిక పెట్టాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా సంయమనం పాటించి అధికారులకు అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే మీరు పన్నులు సకాలంలో చెల్లించినట్టయితే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పన్నులు కానివ్వండి, నల్లా బిల్లులు, ముఖ్యంగా నల్లా బిల్లుల బకాయిలు చాలా మిగిలిపోయినాయి. వాటన్నిటిని కూడా పట్టణ ప్రజలు ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఒకసారి కట్టకపోయినా కూడా నెలకు కొంత, ఇప్పుడు 5,000 ఉన్నదనుకోండి, నెలకు 1,000 రూపాయలు చొప్పున కట్టుకొనైనా దాన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు పే చేసే పన్నుల రూపంలోనే నల్గొండ మున్సిపాలిటీ నడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి నల్గొండ మున్సిపాలిటీకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం.